1943లో హుబ్లీలో ఉండే డాక్టర్ కుల్కర్ణీకి చంద్గఢ్ అనే ఊళ్ళోని చిన్న హాస్పిటల్లో పోస్టింగ్ వచ్చింది. అది మహారాష్ట్ర కర్ణాటక బోర్డర్. ఆ ఊరి చుట్టూ దట్టంగా అడవి. జూలై నెలలో ఓ తుఫాను రాత్రి ఏదో పుస్తకం చదువుతుండగా హఠాత్తుగా డోరు కొడుతున్న చప్పుడై భయంతో తలుపు తీయగా చేతుల్లో కర్రలు పట్టుకున్న 4 వ్యక్తులు త్వరగా నీ బ్యాగ్ తీసుకుని మాతో రా అన్నారు. మెడికల్ కిట్ తీసుకుని వాళ్లతో వెళ్ళగా 1 గంట తరువాత ఎడ్లబండి దట్టమైన చీకటిలో గడ్డితో పైకప్పు వేయబడిన ఓ చిన్న ఇంటి ముందు ఆగింది. లోపలికి వెళ్ళగా మంచంపై ఓ మహిళ, ఆమె పక్కన ఓ ముసలామె ఉన్నారు. ప్రసవం చెయ్యాలి డాక్టర్ అన్నాడు ఓ వ్యక్తి. ఆమె నొప్పితో గిలగిలలాడుతోంది. డాక్టర్కు ఏమీ తోచలేదు. తను ఎప్పుడూ డెలివరీ చేయలేదు. ఆమెకు ఎలాగైనా సాయపడాలని, నొప్పిని డైవర్ట్ చేయడానికి మాటల్లో దింపి ఆమెను అసలు ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. సార్, నాకు బ్రతకాలని లేదు. నా తండ్రి పెద్ద భూస్వామి. మా ఊళ్ళో హై స్కూల్ లేక నన్ను చదువు కోసం దూరంగా ఉన్న పట్టణానికి పంపించారు. అక్కడ మా క్లాస్మేట్ను ప్రేమించాను. నా ఈ పరిస్థితి ఆ ప్రేమ వల్లే. ఈ విషయం తెలిసి అతను పారిపోయాడు. విషయం తెలిసి మా అమ్మా నాన్న ఇంకేమీ చేయలేక ఇక్కడ ఉంచారు. నా బాధ ఎవరికీ తెలియవద్దనే ఈ ఏర్పాటు అంటూ రోదించసాగింది. కాసేపటికి ఆమె ఓ ఆడబిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డ ఏడవటం లేదు. పుట్టింది ఆడబిడ్డ అని తెలిసి ఆమె మళ్ళీ ఏడుపు అందుకుంది. డాక్టర్, దాన్ని ఇక్కడే చంపేయండి. నా బ్రతుకులాగా దానిది కూడా ఏడుపు బ్రతుకు కావద్దు ప్లీజ్ అంది. కులకర్ణి ఎలాగోలా తంటాలు పడగా కాసేపటికి పిల్ల ఏడ్చింది. బయటికి వచ్చాక ఆయనకు 100 రూపాయలు ఇచ్చారు. అది చాలా పెద్ద మొత్తం. తన జీతమే 75 రూపాయలు. తన మెడికల్ బ్యాగ్ గదిలోనే మర్చిపోయినట్టు గుర్తొచ్చి బ్యాగ్ తెచ్చుకోవడానికి గదిలోకి వెళ్ళి ఆ డబ్బును ఆ తల్లి చేతుల్లో పెట్టి, సంతోషమో దుఃఖమో మన చేతుల్లో ఏమీ లేవు, జరిగిందేదో జరిగిపోయింది, అన్నీ మర్చిపోయి నీ జీవితం ప్లాన్ చేసుకో. ప్రయాణానికి తగినంత ఓపిక వచ్చాక పూణే వెళ్ళు. అక్కడ నర్సింగ్ కాలేజీలో నా మిత్రుడు ఆప్టే ఉంటాడు. అతనిని కలిసి కులకర్ణి పంపించాడని చెప్పు. తను తప్పక సాయం చేస్తాడు. ఇది ఓ సోదరుడి సూచన అనుకో. నేను వేరే సాయం ఏమీ చేయలేనని ఆమె తలపై ఓదార్పుగా ఓసారి చేయి వేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏళ్ళు గడిచాయి. కులకర్ణి ఓసారి మెడికల్ కాన్ఫరెన్స్ కోసం ఔరంగాబాద్ వెళ్ళారు. అక్కడ చంద్ర అనే లేడీ డాక్టర్ ఇచ్చిన ప్రజెంటేషన్ అతనికి బాగా నచ్చింది. ప్రోగ్రాంలో ఆయన పేరు ప్రస్తావనకు వచ్చేసరికి డాక్టర్ చంద్ర అతని దగ్గరకు వెళ్ళి, మీరు ఎప్పుడైనా చంద్గఢ్ వెళ్ళారా సార్ అని అడిగింది. చాలా ఏళ్ల క్రితం అక్కడ కొన్నాళ్ళు పనిచేశానన్నారు. మీరు ఓసారి మా ఇంటికి వస్తారా ప్లీజ్ అని అడిగింది. పని మీద వెళ్ళాలి, మళ్ళీ ఎప్పుడైనా తప్పకుండా మీ ఇంటికి వస్తాను, ఏమీ అనుకోవద్దు అన్నారు. దయచేసి ఒక్కసారి రండి, మీ టైం ఎక్కువగా తీసుకోను. మీరు ఒకసారి మా ఇంటికి వస్తే మాకు చాలా సంతోషం అని బ్రతిమాలింది. కూతురు లాంటి ఆమె అంతగా పిలుస్తుంటే కాదనలేక ఆమెతో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. లోపలకు అడుగుపెట్టి, అమ్మా, మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు అని గట్టిగా పిలిచింది. డాక్టర్ చంద్ర తల్లి బయటకు వచ్చి కులకర్ణిని చూసి ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ ఆయన పాదాలపై పడింది. ఆయన గందరగోళంలో పడగా ఆమె ఇలా చెప్పింది. ఆ రాత్రి మీరు చంద్గఢ్ అడవిలో నాకు డెలివరీ చేశారు. ఆ రోజు పుట్టింది ఈ బిడ్డే. మీరు చెప్పినట్టే పూణే వెళ్ళి మీ మిత్రుడి సాయంతో చదువుకుని హెడ్ నర్స్ అయ్యాను. నా బిడ్డను ఓ మంచి గైనకాలజిస్ట్ను చేయాలని లక్ష్యంగా పెట్టుకుని సాధించాను. మాకు మీరే స్ఫూర్తి. దీవించండి అంది చేతులు జోడిస్తూ. ఆనందం, ఆశ్చర్యం ఆయన్ని కమ్మేశాయి. ఆమె తన తొలి డెలివరీ కేసు.
అది ఓ గడ్డు స్థితిలో నన్నెలా గుర్తించావమ్మా అని డాక్టర్ చంద్రను అడిగాడు. మీ పేరు డాక్టర్ కుల్కర్ణి అని విని ఆశ్చర్యపోయాను. అమ్మ మీ పేరును రోజూ ఓ మంత్రంలా పఠిస్తూనే ఉంటుంది. ఆమె తల్లి ఇలా చెప్పింది. మీ పూర్తి పేరు రామచంద్ర కుల్కర్ణి అని మీ మిత్రుడు నాకు చెప్పారు. అందులో నుంచే నా బిడ్డకు చంద్ర అని పేరు పెట్టాను. మాకు జీవితం ప్రసాదించిన మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని పేద మహిళలకు ఫ్రీ డెలివరీ, ఫ్రీ వైద్యం చేస్తోంది. ఎన్నో కేసులు ఎందరికో ప్రాణం పోసింది. అది విని ఆయన కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. ఆ డాక్టర్ కుల్కర్ణి ఎవరో తెలుసా? ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త, ఇన్ఫోసిస్ చైర్పర్సన్ సుధామూర్తి గారి తండ్రి. ఇటువంటి వారి చరిత్రను నేటి తరం పిల్లలకు పాఠ్యాంశాలుగా బోధిస్తేనే మన భావితరం ఆదర్శంగా జీవిస్తారనటంలో అతిశయోక్తి లేదు. ఈ కథ చాలామందికి స్ఫూర్తినిస్తుందన్న భావనతో మీ అందరి ముందుకి వాట్సాప్లో నాకెవరో షేర్ చేసిన దాన్ని చదవడం జరిగింది. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ.